హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 5 బంగాళదుంపలు తీసుకొని ఈ విధంగా పీల్ అనేది తీసుకుంటున్నా. సో మనం అనేది బంగాళదుంపకు అనేది మొత్తం పీల్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని బంగాళదుంపలు అనేది ఫ్రెంచ్ ఫ్రైస్కు స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా సో మీడియం సైజులో స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు తెలుసు కదండి ఎంత సైజులో అనేది. సో ఆ విధంగా నేను చూపించింది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో నేను ఈ విధంగా మొత్తం బంగాళదుంపలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలండి. సో మొత్తం అనేది మనం వాష్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆ వాటర్ అనేది వంచేసి కొత్త వాటర్తో మళ్ళీ వాష్ చేసి మనము అనేది క్లాత్ మీద పోసుకోవాలి. సో మన క్లాత్ మీద పోయడం ఎందువల్ల అంటే వాటర్ అనేది పీల్చుకుంటుంది. సో మనం అనేది చేయితో అనేది ఇలా అంతా మొత్తం అంటే దాంట్లో బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా క్లాత్ పీల్చుకుంటుంది. సో ఈ విధంగా మొత్తం బాగా వాటర్ పీల్చుకున్నాక బౌల్కి తీసుకోవాలి. సో బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా. సో స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ స్లైసెస్ అనేది ఈ విధంగా వేసుకొని ఈవెన్గా 2 సైడ్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మనకు అనేది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. సో బాగోవు. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక తీసి బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ మిగతాది కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ విధంగా 1 by 1 అనే విధంగా వేసుకొని మొత్తం 2 సైడ్స్ అనేది ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఈ విధంగా తీసుకొని బౌల్లో వేసుకోవాలి. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ. సో పక్కన పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో క్రిస్పీగా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ. సో చూడండి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.